విద్యార్థులు తెలివితేటలకు సానపెట్టి కొత్త సవాళ్లను అధిగమించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ప్రపంచంలో భారతదేశాన్ని మేటిగా నిలిపేలా క్రమశిక్షణ కలిగిన పౌరులుగా తయారవ్వాలని సూచించారు. యోగి వేమన విశ్వవిద్యాలయంలో నూతన పరిపాలన భవనంలోని అన్నమయ్య సెనేట్ హాలులో ఏర్పాటు చేసిన శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవ వేడుక సందర్భంగా విద్యార్థులతో జరిగిన సమావేశంలో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. చారిత్రక, సాంస్కృతిక, కళా, సాహిత్య, ఆధ్యాత్మిక గొప్పదనం ఉన్న కడప జిల్లా విశిష్టతను కొనియాడారు. భారత ఔన్నత్యం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గొప్పతనం, తెలుగు భాష తీయదనం విద్యార్థులకు అర్థమయ్యేలా తెలిపారు. దేశ సమైక్యతకు, దేశ అభివృద్ధికి, దేశ విలువలను కాపాడడంలో యువత కీలకమని విద్యార్థులకు వెంకయ్య నాయుడు బాధ్యతను గుర్తు చేశారు. తర్వాత మనం పెద్దలతో కొంత టైం గడపాలి. పిల్లలందరూ ప్రతిరోజు తప్పనిసరిగా అమ్మా నాన్నతో కొంతసేపు కూర్చోవాలి. అమ్మా నాన్న కూడా పిల్లలతో కూర్చోవాలి. అలాగే ఇంకా వీలైతే మనకు అమ్మమ్మ తాతయ్య ఉంటే వాళ్ళతో కూర్చోవాలి. నాకు ఇంత తెలివి రావడానికి కారణం, సగం కారణం మా తాత మా అమ్మమ్మ చిన్నప్పుడు నాకు ఇచ్చిన లోక జ్ఞానమే వాస్తవంగా నన్ను అక్కడి దాకా తీసుకెళ్ళిందని అనుకుంటున్నాను. శిక్షణ పాటించాలా, ఏ పార్టీ నమ్ముకుంటే దాంట్లో ఉండాలా, అలాగే ప్రజలతో నిత్య సంపర్కంలో ఉండాలా. మూడవది వాళ్ళ ప్రవర్తన కాస్త ఆదర్శంగా ఉండాలి. అసెంబ్లీలో, పార్లమెంట్లో ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తే చాలా బాధ కలుగుతుంది మనకి. ఒకరికొకడు మైకు ఎదుర్కొట్టడం, బెంచ్ ఎదుర్కొట్టడం, బయటకు రాని సంగతి చూస్తా అంటాడు. బయట ఉన్నవాడు గెలిపించి లోపలికి పంపిస్తే ఇప్పుడు బయటకు రాని సంగతి చూస్తాను. అంటే ఇది బయట ఉండాల్సిన సరికే కానీ లోపల ఉండాల్సిన సరికి కాదని తెలుసుకోవాలి మనం. దాన్ని బట్టి మనం అలాంటి వాళ్ళు మళ్ళీ ఎన్నుకోకూడదు. మాట్లాడేవారు ఒక భాష ఎలాంటి పదాలు ఉపయోగిస్తున్నా చూస్తున్నాం మనం. అసెంబ్లీలో లేని వాళ్ళ భార్యల గురించి, తల్లుల గురించి, కుటుంబ సభ్యుల గురించి మాట్లాడేది ఎంత అసభ్యకరం, ఎంత మూర్ఖత్వం అని, ఎంత తప్పు అని. వాళ్ళకేం సంబంధం అసలు? మన సంస్కారం అని కొంతమంది. అలాగే కొందరు బూతులు మాట్లాడే అలవాటు చేసుకోవాలి. అదే గొప్పవాడు నేను, ఇంకా బాగా ఎక్కువ బూతులు వాడికన్నా నేను ఎక్కువ బూతులు మాట్లాడని ఎవరికి వాడు మార్పులు వేసుకున్నారు. నా మధ్య నేను తిరుగుతూ మాట్లాడుతుంటే ఒక ఊరిలో ఒక ఆమె, సార్ ఈ అసెంబ్లీలో ఈ బూతులు మాడేవాళ్ళ సంగతి ఏం చేయమంటారు సార్ అని. ఏం చేయమంటే నీ చేతిలో ఉందమ్మా అన్న. నా చేతిలోనా? నా చేతిలో ఉంది సార్. మీరు అనుకుంటే వాడి సంగతి, మేము అనుకుంటే వాళ్ళని ఏం చేయగలరు సార్.